హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. డాక్టర్ రామచంద్రయ్య తలకు బలమైన దెబ్బ తగలడం వల్ల హెవీగా బ్లీడింగ్ అయ్యి ఆయన అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళారు అని చెప్పడంతో విక్రమ్ కృష్ణతో పాటు అందరూ కంగారు పడతారు. ఆయనది రేర్ బ్లడ్ గ్రూప్ అని చెప్పి ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూపు, చుట్టుపక్కల ఉన్న బ్లడ్ బ్యాంకులన్నింటికీ ఫోన్ చేశాము. ఆ బ్లడ్ గ్రూప్ అవైలబుల్గా లేదు. బ్లడ్ డోనార్స్ గ్రూప్లో కూడా మెసేజ్ చేశాము, ఇంతవరకు రెస్పాన్స్ లేదు అని చెప్పి మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఏబీ నెగిటివ్ గ్రూప్ వాళ్ళు ఉంటే పిలిపించండి అంటాడు. ఆయనకు బ్లడ్ ఎక్కించడం ఎంత లేట్ అయితే ఆయన ప్రాణాలు అంత రిస్క్లో పడతాయి అని చెప్పి త్వరగా మీ ప్రయత్నం మీరు చేయండి, మా ప్రయత్నం మేము చేస్తాము అంటాడు. విక్రమ్ కృష్ణ, నందగోపాల్, అనసూయ తమకు తెలిసిన వాళ్లకు ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. దమయంతి వసుంధరతో తమ పార్టీ గ్రూప్లో కూడా మెసేజ్ చేస్తాను, ఎవరో ఒకరు వచ్చి బ్లడ్ ఇస్తారు అంటూ వసుంధరని ఓదార్చి అది రేర్ బ్లడ్ గ్రూప్ కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు ఎవరూ దొరకరు, బ్లడ్ ఎక్కించకపోతే గ్యారంటీగా రామచంద్రయ్య పైకి పోతాడు అనుకుంటూ అది రాధ అకౌంట్లో వేసి రాధను శాశ్వతంగా ఇంటి నుంచి బయటకు గెంటించాలి అనుకుంటుంది. ఇక విక్రమ్ కృష్ణ రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి రిసెప్షనిస్ట్తో రేర్ బ్లడ్ గ్రూప్ అయినప్పుడు మీరు స్టాక్ రెడీగా పెట్టుకోవాలి కదా, ఆ మాత్రం మీకు ముందు చూపు ఉండదా, పేషెంట్ ప్రాణాలంటే మీకు లెక్కలేదా, మీకు మాత్రం హాస్పిటల్ బిల్లు పర్ఫెక్ట్గా కడితే చాలా అంటూ గొడవ పడుతూ ఉంటాడు. నందగోపాల్ ఆవేశపడుకు విక్కీ అంటాడు. విక్రమ్ కృష్ణ ఇది ఆవేశం కాదు నాన్న, బాధ, మనిషి ప్రాణాల విషయంలో ఇంత కేర్లెస్గా ఉన్నారనే బాధ అంటాడు. ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉన్న రాధ విక్రమ్ కృష్ణ గారేంటి అంత కంగారుగా ఉన్నారు అనుకుంటూ కొంప తీసి జరగరానిది ఏదైనా జరిగిందా అనుకుంటూ రిసెప్షనిస్ట్ దగ్గరకు వెళ్ళి విషయం తెలుసుకుని తనది కూడా ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అని చెప్తుంది. రిసెప్షనిస్ట్ వెంటనే విక్రమ్ కృష్ణ గారిని కలిసి రామచంద్రయ్య గారికి బ్లడ్ ఇచ్చి ఆయన్ని కాపాడండి అంటుంది. అప్పుడే అటుగా వచ్చిన దమయంతి రిసెప్షనిస్ట్ మాటలు విని షాక్ అవుతుంది. రాధ విక్రమ్ కృష్ణను వెతుకుతూ విక్రమ్ కృష్ణ లిఫ్ట్లో వెళ్ళిపోవడం చూసి రామచంద్రయ్యకు బ్లడ్ ఇచ్చేందుకు డాక్టర్ దగ్గరకు వెళ్తూ ఉంటుంది. దమయంతి రాధ బ్లడ్ ఇస్తే అందరూ రాధను దేవతలా నెత్తిన పెట్టుకుంటారు అనుకుంటూ సమయానికి బ్లడ్ అందక ఆయన ప్రాణాలు పైకి పోవాలి, ఆ నింద రాధ మీద పడాలి, అందరూ కలిసి రాధను బయటకు గెంటేయాలి అనుకుని రాధను ఆపి రాధ బ్లడ్ ఇవ్వడానికి వీల్లేదు అంటూ రాధను బెదిరిస్తుంది. రాధ నా మీద మీకు కోపం ఉంటే నా మీదే తీర్చుకోండి, గురూజీ ప్రాణాలతో ముడిపెట్టకండి అంటుంది. దమయంతి ఆయన ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు, నువ్వేమీ ఆయనకు ప్రాణభిక్ష పెట్టక్కర్లేదు, ఎక్స్ట్రాల్ చేయకుండా వెనక్కి వెళ్ళిపో అంటుంది. రాధ వెళ్ళను అని చెప్పి మీరు కాదు కదా ఆ దేవుడే వచ్చి చెప్పినా వెనక్కి వెళ్ళను అంటుంది. గురూజీకి బ్లడ్ ఇచ్చి గురూజీని కాపాడి తీరుతాను అని చెప్పి రాధ వెళ్ళిపోతూ ఉంటుంది. దమయంతి రాధను ఆపి నా మాట కాదంటే ఏం జరుగుతుందో తెలుసా అంటుంది. రాధ ఏం జరిగినా పర్లేదు, ముందు గురూజీ ప్రాణాలు కాపాడుకోవాలి, కాపాడుకుంటాను అంటూ వెళ్ళిపోతుంది. ఇక నర్సు రాధను ఆపి రామచంద్రయ్యకు బ్లడ్ ఇస్తానని రిసెప్షనిస్ట్ దగ్గర చెప్పింది మీరే కదా అని అడిగి బ్లడ్ ఇచ్చే ముందు మీ బ్లడ్ని పేషెంట్ బ్లడ్ని క్రాస్ మ్యాచింగ్ చేయాలి అంటూ రాధను రూమ్ లోపలికి తీసుకెళ్ళి టెక్నీషియన్ వచ్చేంత వరకు రాధను వెయిట్ చేయమని చెప్పి డోర్ లాక్ చేసి దమయంతి దగ్గరికి వెళ్ళి దమయంతికి కీస్ ఇస్తుంది. రాధ ఎంతసేపు అయినా టెక్నీషియన్ రాలేదేంటి అనుకుంటూ డోర్ దగ్గరకు వెళ్ళి డోర్ లాక్ చేసి ఉండడం చూసి ఇది దమయంతి ప్లానే అయి ఉంటుంది అనుకుంటుంది. టేబుల్ మీద ఉన్న పేపర్ తీసుకుని ఆ పేపర్ మీద నన్ను ఎవరో రూమ్లో బంధించారు, నన్ను కాపాడండి ప్లీజ్ అంటూ ఆ పేపర్ మీద రాసి డోర్ కింద నుంచి బయటకు విసిరేస్తుంది. విక్రమ్ కృష్ణ ఆ పేపర్ని చూసి ఆ పేపర్ తీసుకుని అందులో ఉన్న రాధ రాసిన మెసేజ్ని చదువుతాడు. అన్ని రూమ్లు చెక్ చేసి రాధ ఉన్న రూమ్ దగ్గరకు వెళ్ళి ఆ రూమ్కి తాళం వేసి ఉండడం చూసి తాళం పగలగొట్టి డోర్ ఓపెన్ చేసి రాధ దగ్గరకు వస్తాడు. రాధ విక్రమ్ కృష్ణను హక్ చేసుకుంటుంది. విక్రమ్ కృష్ణ రాధను ఎవరు బంధించారని అడుగుతాడు. రాధ తెలియదు అంటుంది. రాధ తనది రామచంద్రయ్యది ఒకే బ్లడ్ గ్రూప్ అని చెప్పి రామచంద్రయ్యకు తను బ్లడ్ ఇస్తాను అంటుంది. విక్రమ్ కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతూ రాధను తీసుకుని ఏడుస్తూ ఉన్న వసుంధర దగ్గరకు వెళ్ళి రాధ బ్లడ్ ఇస్తుందని చెప్పడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. వసుంధర రాధను చూసి ఏ దేవతైనా కరుణించి బ్లడ్ ఇచ్చే వాళ్ళని పంపిస్తే బాగుంటుందని ఇప్పుడే అనుకున్నాను, నువ్వే దేవతలా బ్లడ్ ఇవ్వడానికి వచ్చావా అమ్మా అంటుంది. విక్రమ్ కృష్ణ రాధను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తూ ఉంటాడు. దమయంతి రాధ బ్లడ్ ఇవ్వడానికి వీల్లేదు అంటుంది. తనకు ఒక డోనర్ దొరికాడు అని చెప్పి
అతను అరగంటలో ఇక్కడికి వస్తాడు, అతను వచ్చి బ్లడ్ ఇస్తే బావగారికి ఇంకే ప్రమాదం ఉండదు అంటుంది. విక్రమ్ కృష్ణ ఆయన వచ్చేలోపు జరగరానిది ఏదైనా జరిగితే అప్పుడేం చేస్తావు అంటాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి క్షణం విలువైంది, అనవసరమైన డిస్కషన్స్ పెట్టి టైం వేస్ట్ చేయకండి అంటాడు. అప్పుడే డాక్టర్ వచ్చి పేషెంట్ సిచ్యుయేషన్ చాలా క్రిటికల్గా మారుతుంది అని చెప్పి ఇమీడియట్గా బ్లడ్ ఎక్కించకపోతే ఆయన డీప్ కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది అంటాడు. విక్రమ్ కృష్ణ రాధ బ్లడ్ ఇస్తుంది అని చెప్పడంతో డాక్టర్ రాధను తీసుకెళ్తాడు. రాధ రామచంద్రయ్యకు బ్లడ్ ఇస్తుంది. డాక్టర్ విక్రమ్ కృష్ణ దగ్గరకు వెళ్ళి సమయానికి అలాంటి రేర్ బ్లడ్ గ్రూప్ దొరకడం మీ అదృష్టం అంటాడు. ఇక ఆయన ప్రాణాలకి ఏమీ ప్రమాదం లేదు, కాసేపట్లో ఆయన స్పృహలోకి వస్తారు అంటాడు. విక్రమ్ కృష్ణ డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి జ్యూస్ తీసుకుని రాధ దగ్గరకు వెళ్ళి రాధకు కూడా థ్యాంక్స్ చెప్తాడు. రాధ మనలో మనకు థ్యాంక్స్ ఎందుకండి అంటుంది. రాధ విక్రమ్ కృష్ణ కళ్ళల్లో నీళ్లు చూసి తన మీద ప్రేమ ఉంది కాబట్టే కన్నీళ్లతో థ్యాంక్స్ చెప్తున్నావు అంటుంది. విక్రమ్ కృష్ణ నీ మీద నాకు ప్రేమ ఉండడం ఏమిటి, ఉండదు అంటాడు. రాధ ఉంది అంటుంది. విక్రమ్ కృష్ణ ఉండదు అంటాడు. రాధ ఉండదు అంటూ ఉంటే విక్రమ్ కృష్ణ ఉంటుంది అంటాడు. రాధ అదే కదా నేను కూడా చెప్పేది అంటుంది. నా మెడలో నల్లపూసలు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా నా మీద మీకు ప్రేమ ఉంటుంది అంటుంది. విక్రమ్ కృష్ణ ఆటోమేటిక్గాను ఉండదు, మాన్యువల్గాను ఉండదు అంటాడు. అసలు నీ మీద నాకు ప్రేమ ఉండదు, సంవత్సరం పాటు భార్యగా నటించే నీ మీద నాకెప్పటికీ ప్రేమ రాదు అంటాడు. రాధ బాధపడుతుంది. విక్రమ్ కృష్ణ జ్యూస్ ఇస్తూ నీరసంగా ఉంది కదా, జ్యూస్ తాగు అంటాడు. రాధ మీరే తాగండి అంటుంది. విక్రమ్ కృష్ణ బ్లడ్ ఇచ్చింది నువ్వా నేనా అంటాడు. రాధ జ్యూస్ తెచ్చింది నువ్వా నేనా, నువ్వే తాగు అంటుంది. విక్రమ్ కృష్ణ బ్లడ్ డొనేట్ చేసినప్పుడు బాగా నీరసంగా ఉంటుంది, నీ చేత జ్యూస్ తాగించమని డాక్టర్ గారు చెప్పారు అంటాడు. రాధ అయితే తాగించు అంటుంది. విక్రమ్ కృష్ణ జ్యూస్ చేత్తో పట్టుకోలేనంత వీక్గా నువ్వు లేవు, నువ్వే తాగు అంటాడు. రాధ తాగను అంటుంది. విక్రమ్ కృష్ణ ఓవర్ యాక్షన్ చేయకు అంటాడు. రాధ చేయాల్సిన యాక్షన్ మీరు చేయకుండా నాది ఓవర్ యాక్షన్ అంటారేంటి అంటుంది. విక్రమ్ కృష్ణ నేను చేయాల్సిన యాక్షన్ ఏంటి అంటాడు. రాధ డాక్టర్ గారు నాకు జ్యూస్ తాగించమని చెప్పారు కదా, మీరు తాగించడం లేదు కదా అంటుంది. విక్రమ్ కృష్ణ నీలాంటి తింగరమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు అంటాడు. రాధ జ్యూస్ తాగిస్తూ చూడండి అంటుంది. విక్రమ్ కృష్ణ రాధకు జ్యూస్ తాగించబోతూ ఉంటే రాధ కొంచెం నవ్వు మొహంతో తాగించొచ్చు కదా అంటుంది. విక్రమ్ కృష్ణ పెద్దగా నవ్వడంతో రాధ వద్దులేండి, మీ మొహం నవ్వితే కన్నా సీరియస్గా ఉంటేనే బాగుంటుంది అంటుంది. విక్రమ్ కృష్ణ రాధకు జ్యూస్ తాగిస్తూ ఉంటే రాధ మొహం పక్కకు జరుపుతూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ రాధ తల మీద మొట్టి రాధతో జ్యూస్ తాగిస్తాడు. రాధ పదండి వెళ్దాం అంటుంది. విక్రమ్ కృష్ణ కాసేపు రెస్ట్ తీసుకో అంటాడు. రాధ అవసరం లేదు అని చెప్పి మీరు జ్యూస్ తాగించారు కదా, నాకు బోల్డెంత శక్తి వచ్చేసింది అంటూ రాధ వెళ్ళిపోతుంది. ఇక రామచంద్రయ్య స్పృహలోకి రావడంతో అందరూ రామచంద్రయ్య దగ్గరకు వస్తారు. వసుంధర రామచంద్రయ్యని చూసి ఎలా ఉంది రామా అంటుంది. సునంద నిన్ను ఇలా చూస్తామనుకోలేదన్నయ్య, అంతా రాధ పుణ్యమే అంటుంది. దమయంతి ఇందులో ఒకరి పుణ్యం ఒకరి పాపం అంటూ ఏమీ లేదు, మనకి అదృష్టం ఉంది, బావగారికి ఆయుష్ ఉంది అంటుంది. సునంద ఆ అదృష్టానికి ఆయుష్కి కారణం రాధే కదా వదినా అంటుంది. విక్రమ్ కృష్ణ రామచంద్రయ్యని చూసి కంగారు పడుకు మామయ్య, నీది రేర్ బ్లడ్ గ్రూప్ కదా, ఆ గ్రూప్ బ్లడ్ దొరక్క మేమంతా చాలా టెన్షన్ పడ్డాము, చివరికి రాధది కూడా అదే బ్లడ్ గ్రూప్ అని తెలిసింది, రాధ నీకు బ్లడ్ ఇచ్చి గండం గడిచేలా చేసింది అంటాడు. వసుంధర సమయానికి బ్లడ్ దొరుకుతుందో లేదో అనే బాధతో నా గుండె ఆగిపోతుందేమో అనిపించింది, అలాంటి పరిస్థితుల్లో రాధొచ్చి బ్లడ్ ఇచ్చి నీతో పాటు నన్ను కూడా బతికించింది అంటే రాధ కాపాడింది నీ ఒక్కడనే కాదు, మన తల్లి కొడుకుల ఇద్దరి ప్రాణాలు కాపాడింది అంటూ రాధ రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేమురా అంటుంది. దమయంతి ఎప్పటి తాకో ఎందుకు అత్తయ్య గారు, ఆవిడ గారి రుణం ఇప్పుడే ఇక్కడే తీర్చేసుకున్నాం అంటుంది. రుణశేషం ఉంచుకోకూడదు కదా అంటూ రాధకు బ్లాంక్ చెక్ ఇస్తూ ఇదిగో రాధ, నేను సంతకం చేసిన బ్లాంక్ చెక్, మా బావగారికి బ్లడ్ ఇచ్చినందుకు నీకు ఎంత కావాలో అంత రాసుకో, ఎవరి రుణం ఉంచుకోవడం మాకు అలవాట్లేదు, ముఖ్యంగా చిట్టి పేరు చెప్పి మా బావగారి ప్రాణాలతో ఆడుకున్న నీలాంటి వాళ్ళ రుణం అస్సలు ఉంచుకోను అంటూ రాధ చేతిలో బ్లాంక్ చెక్ ఉంచుతుంది దమయంతి. రాధ నేను డబ్బు కోసం గురూజీకి రక్తం ఇవ్వలేదు, అలాంటి పరిస్థితుల్లో మీరున్నా కూడా రక్తం ఇచ్చి కాపాడుకునేదాన్ని అంటుంది. రక్తం అమ్ముకోవడం అనేది నా రక్తంలోనే లేదు అంటూ ఆ బ్లాంక్ చెక్ని చించి కింద పడేస్తుంది. గురూజీ ప్రాణాలు కాపాడుకోవడం నా బాధ్యతగా భావించి నా రక్తం ఇచ్చాను,
అంతే తప్ప మీరిచ్చే డబ్బు కోసం కాదు అంటుంది. దమయంతి, మా బావగారి విషయంలో నీకెందుకు అంత బాధ్యత తీసుకోవడానికి నువ్వేమైనా ఆయన కూతురువా అంటుంది. రాధ, బాధ్యత తీసుకోవడానికి ఆయన కూతుర్నే కానక్కర్లేదు, ఆయనను తండ్రిలా చూడగలిగితే చాలు అంటుంది. దమయంతి, మరీ అంత ఓవర్ యాక్షన్ చేయకు. చిట్టి పేరుతో ఫోన్ చేసి బావగారి ప్రాణాలతో ఆడుకుని ఆయనకు కోపం తెప్పించి ఇప్పుడు రక్తం ఇస్తే ఆయనకు నీ మీద కోపం పోయి ఆయన నిన్ను క్షమిస్తారనుకున్నావా? మా బావగారు నిన్నెప్పటికీ క్షమించరు అంటుంది. రాధ, కేవలం బర్త్డే రోజున ఒక్కరోజైనా గురూజీని సంతోషంగా ఉంచాలనుకుని నేను అలా చేశానని గురూజీ నమ్మితే గురూజీ నన్ను ఖచ్చితంగా క్షమిస్తారు అంటుంది. దమయంతి రాధతో, బావగారు నేనెప్పటికీ నమ్మరు అంటూ రామచంద్రయ్యతో, చెప్పండి బావగారు, రాధను మీరు నమ్ముతారా? మీ ప్రాణాలతో ఆడుకున్న రాధను మీరు క్షమిస్తారా అని అడుగుతుంది. రామచంద్రయ్య వసుంధర తనతో, రాధ కాపాడింది నీ ప్రాణాలు మాత్రమే కాదురా, మన తల్లి కొడుకుల ఇద్దరి ప్రాణాలు కాపాడింది అని చెప్పడం గుర్తు చేసుకుంటూ రాధను తన దగ్గరకు రమ్మని పిలుస్తాడు. రాధతో, చిట్టి నా ప్రాణం, చిట్టి వస్తేనే నాకు ప్రాణం వస్తుందనుకున్నాను, కానీ నువ్వు రక్తం పంచి నా ప్రాణాన్ని నిలబెట్టావమ్మా. నేను రక్తం పంచిన కూతురు చిట్టి అయితే నాకు రక్తం పంచిన కూతురు నువ్వమ్మా. ఈ రోజు నుంచి నాకు 2 కూతుళ్ళు అనడంతో దమయంతి షాక్ అవుతుంది. రాధా, నా మీద మీకు కోపం పోయినట్టేనా గురూజీ? నన్ను మీరు క్షమించినట్టేనా అని అడుగుతుంది. రామచంద్రయ్య అవునన్నట్టు తల ఊపుతాడు. రాధా, ఈ జన్మకి ఇది చాలు గురూజీ అంటుంది. సునంద దమయంతితో, నా కోడలి గురించి ఇప్పుడేమంటావు వదినా అని అడుగుతుంది. నందగోపాల్, ఇంకేమంటుంది సునంద, శభాష్ అంటుంది అంటాడు. రాధ రామచంద్రయ్యతో, గురూజీ మీ ఆరోగ్యం గురించి మీరేం టెన్షన్ పడకండి, మీరు తొందరలోనే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తారు అంటుంది. ఇక దమయంతి రాధ గురించి ఆలోచిస్తూ, అందరి ముందు రాధను బ్యాడ్ చేయాలనుకుంటే అది హైలైట్ అయి కూర్చుంది, నేను బ్యాడ్ అయిపోయాను. రామచంద్ర కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే రోజు రోజుకి దాని బలం ఇంట్లో పెరిగిపోతుంది. దాని బలాన్ని, బలగాన్ని, పొగరుని, విలువని అన్నింటినీ తగ్గించాలి అనుకుంటూ ఉంటుంది. రాధ దమయంతి దగ్గరకు వచ్చి చిన్నమ్మగారు అని పిలుస్తుంది. చిటికె వేస్తూ, ఏంటి చిన్నమ్మగారు అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? నా గురించా, నన్ను దెబ్బ కొట్టడం గురించా అని అడుగుతుంది. దమయంతి, నిన్ను దెబ్బ కొట్టడం ఏంటి అంటుంది. రాధ, డబ్బిచ్చి నర్సును కొన్నట్టుగా బ్లాంక్ చెక్ ఇచ్చి నన్ను కూడా కొందామనుకున్నారు కదా, కొనడానికి మీరు సిద్ధంగా ఉన్నా అమ్ముడు పోవడానికి నేను సిద్ధంగా లేను అంటుంది. దమయంతి, ఏం మాట్లాడుతున్నావు? కొనడం ఏంటి, నర్స్ ఏంటి, డబ్బులేంటి, అమ్మడం ఏంటి అంటుంది. రాధ, మరీ అంత నటించకండి చిన్నమ్మగారు, నర్స్తో మీరు నన్ను రూమ్లో లాక్ చేయించిన విషయం నాకు తెలుసు, సాక్ష్యాలతో సహా ఇప్పుడే నిరూపించగలను. ఈ విషయం విక్రమ్ కృష్ణకు తెలిస్తే కుటుంబంలో మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. కుటుంబాన్ని విడదీయడం, కుటుంబంలోంచి మిమ్మల్ని వెలివేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను విక్రమ్ కృష్ణ గారికి చెప్పలేదు అంటుంది. మీ కూతురికి బదులుగా ఆ ఇంటి కోడలిగా నేను వచ్చినందుకు మీకు నా మీద కోపం ఉంటే దాన్ని మీరు నా మీద చూపించాలి. అంతే తప్ప గురూజీకి బ్లడ్ ఇప్పించకుండా నన్ను బంధించి ఆయన ప్రాణాలతో ఆడుకున్నారు. బయట నుంచి ఆ ఇంట్లోకి వచ్చిన నేను ఆయన ప్రాణాలు కాపాడాలని చూస్తుంటే ఆ కుటుంబంలోని వ్యక్తి అయిన మీరు ఆయన ప్రాణాలతో చెలగాటం ఆడారు. ఎదుటి వ్యక్తి ప్రాణాలను కాపాడడానికి ప్రయత్నిస్తే పుణ్యం వస్తుందో లేదో తెలియదు, కానీ అలాంటి ప్రయత్నం చేసేవారికి అడ్డుపడితే మాత్రం ఖచ్చితంగా పాపం వస్తుంది. చేసిన పాప కర్మ తిరిగి తిరిగి మీ ప్రాణాల మీదకే వస్తుంది. ఇంకెప్పుడు ఎదుటి వారి ప్రాణాలతో ఆడుకోవాలని చూడకండి అని చెప్పి రాధ వెళ్ళిపోతూ ఉంటే దమయంతి రాధను ఆగమని చెప్పి, ఏంటి వింటున్నాను కదా అని రెచ్చిపోతున్నావు అంటుంది. నాతో మాట్లాడటానికే భయపడే నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చే స్థాయికి ఎదిగిపోయావా అని అడుగుతుంది. రాధ, నేను ఎదిగిపోయాను, మీరు దిగిపోయారో మీకే తెలియాలి అంటుంది. దమయంతి, మాటలు మర్యాదగా రానివ్వు, ఏం చూసుకుని అలా ఎగిరిగిరి పడుతున్నావు? మీదొక దొంగ పెళ్ళి, నువ్వు ఒక దొంగ పెళ్ళానివి. నువ్వు విక్రమ్ కృష్ణ చేస్తుంది దొంగ కాపురం. మీరేదో అన్యోన్య దంపతుల్లా, ఆదర్శ దంపతుల్లా అందరినీ నమ్మించగలరేమో కానీ నన్ను నమ్మించలేరు. అందరినీ మోసం చేయగలరేమో కానీ నన్ను మోసం చేయలేరు. మీది అగ్రిమెంట్ పెళ్ళని నిరూపించి మీ దొంగ బతుకులు బయట పెడితే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. నేను నిన్ను రూమ్లో బంధించిన విషయం నువ్వు నిరూపించినంత మాత్రాన నాకొచ్చే నష్టమేమీ లేదు. చిట్టి పేరు చెప్పి బావగారిని అంతలా మోసం చేసినా నీలాంటి చీటర్ రక్తం బావగారికి ఎక్కించడం ఇష్టం లేకే అలా చేశానని చెప్పాను. కానీ నీది విక్రమ్ది అగ్రిమెంట్ మ్యారేజ్ అని నిరూపిస్తే నీకే నష్టం, నీకే కష్టం. అతి త్వరలో సాక్ష్యాధారాలతో సహా
మీది దొంగ పెళ్ళి అని నిరూపిస్తాను అంటుంది దమయంతి. ఇక విక్రమ్ కృష్ణ రాధకు గిఫ్ట్ ప్యాక్ ఇస్తూ నీకోసం స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చాను తీసుకో అంటాడు. రాధ ఆ గిఫ్ట్ ప్యాక్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ స్పెషల్ క్యాలెండర్ అంటూ ఏ నెలలో ఏ రోజు నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవాలో కూడా చెప్తుంది అంటాడు. రాధ విక్రమ్ కృష్ణ మాటలు వింటూ షాక్ అవుతుంది. విక్రమ్ కృష్ణ నీకు ఇంటికి మధ్య ఉన్న దూరాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ ఇంట్లో వాళ్ళు నీకు దగ్గరవుతున్నా నువ్వు వాళ్ళకు దూరం అవుతూ ఉంటావు. మనది అసలైన పెళ్ళి కాదు, అగ్రిమెంట్ పెళ్ళి అన్న విషయం నిద్రలో కూడా నువ్వు గుర్తుపెట్టుకుంటావు అంటాడు విక్రమ్ కృష్ణ.